నెల్లూరు జిల్లా కొవ్వూరు రాజకీయాలు సలసల మండిపోతున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులపై మాజీ ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం ఒక ఎత్తైతే ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బీభత్సం సృష్టించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తనను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ అంశంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ పెంచేసింది. ప్రభాకర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో నెల్లూరు సీటు విషయంలో కొంచెం గ్యాప్ వచ్చి పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు. అప్పటిదాకా కూడా అందరం బాగున్నాం కదా, కలిసిమెలిసి ఉన్నాము. సరే, ఇంకా ఆయన పార్టీ మారినప్పుడు మేము ఆయన్ని విమర్శలు చేయాలి, ఆయన మమ్మల్ని విమర్శలు చేయాలి. రాజకీయాల్లో తప్పదు. ఇళ్ల మీదకి దాడులు చేయడము, ఫర్నిచర్లు పగలు కొట్టడము అది మా సంస్కృతి కాదు. ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. రేపు మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మేము చేయాల్సింది చేసి చూపిస్తాం. అతను మాట్లాడింది అసలు ఎవ్వరు కూడా వినలేని భాష. దానివల్ల ఏ అభిమానులో ఎవరో, అప్పటికీ నేను తప్పే, ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పకుండా నేను ఖండిస్తున్నాను. అప్పటికి నేను కార్యకర్తల్ని ఆపగలిగాను, కానీ అభిమానులను నేను ఆపలేకపోయాను. నేను తెలుసుకునేటప్పటికీ అంత జరిగిపోయింది. నేను మాట్లాడింది సమాజం ఒప్పుకోదు. రాజకీయాలు కాదు అక్కడ. ఇంత నీచంగా తయారైపోయినావు. ఎంతమందిని తిడతావు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి, దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటుకొచ్చినట్టు తిడతావా? కొవ్వు వచ్చిందా నీకు? ఈరోజు ఏమైంది నీ బతుకు? రాజకీయంగా అటాక్ చేయి. దినేష్ని మాట్లాడావు, ఆయన ఓచుకున్నారు. కాకాని గౌతమ్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడాడు, మేము ఓచుకున్నాం. అన్ని దగ్గరలో అందరూ ఓచుకోరు. నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం. దీనికి సంబంధించి ఖచ్చితంగా కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో 150 మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే.